ఫర్టిలిటీ స్కోర్ ఇన్ ఉమెన్. సో ఈ ఫర్టిలిటీ స్కోర్ అంటే ఏంటి? సో ఒక స్త్రీ గర్భం దాల్చే సామర్థ్యాన్ని తెలిపే స్కోర్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక స్త్రీ, ఒక లేడీ తన లైఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అని తెలిపే స్కోర్. సో ఇది యూనివర్సల్ స్టాండర్డ్ స్కోర్ కాదండి. నార్మల్గా ఫర్టిలిటీ సెంటర్స్ కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని ఈ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఆ పారామీటర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి ఏజ్, ఫిమేల్ యొక్క ఏజ్. సెకండ్ వచ్చేసి ఎగ్ కౌంట్, అంటే ఏఎంహెచ్ ఆర్ యాంటల్ ఫాలికల్ కౌంట్, అంటే తన బాడీలో ఎంతవరకు ఎగ్ రిజర్వ్ ఉంది, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అని. థర్డ్ వచ్చేసి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ నెలసరి అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇర్రెగ్యులర్గా ఉందా అని చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ రెండు వైపులో ఓపెన్ ఉన్నాయా, ట్యూబల్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. అండ్ తర్వాత వాళ్ళ సెక్చువల్ ఫ్రీక్వెన్సీ అనేది, అంటే వారంలో ఎన్నిసార్లు న్యాచురల్గా కలిసి ఉంటున్నారు. అండ్ ఇదివరకు ఏమన్నా ప్రీవియస్గా గర్భసంచి మీద ఏమైనా సర్జరీస్ జరిగాయా లేదా. అండ్ వాళ్ళ బరువు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. ఈ అన్ని పారామీటర్స్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ వచ్చేసి మనకి ఫస్ట్ 2, దట్ ఈస్ ఏజ్ ఒకటి, ఎగ్ కౌంట్ ఒకటి అనమాట. సో ఈ బేసిస్ మీద మనం గ్రేడింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా కేటగరైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ గుడ్, యావరేజ్ అండ్ పూర్. ఒక లేడీ ఏజ్ 25 to 30 ఉన్నారు, సో వాళ్ళని గుడ్గా కన్సిడర్ చేస్తాం. 30 to 34, మోర్ దాన్ 35 ఆర్ మోర్ దాన్ 36 ఉన్నప్పుడు పూర్ అని అంటాం అనమాట. అలాగే వారు మ్యారేజ్ అయ్యి లెస్ దాన్ 3 years, మ్యారేజ్ అయ్యి 3 to 5 years కేటగిరీ, లేదా మ్యారేజ్ అయ్యి 5 years కంటే ఎక్కువగా ఉన్నారు. అండ్ ఎగ్ కౌంట్ అనేది కూడా లైక్ ఏఎంహెచ్ అనేది కూడా గుడ్ ఉంది, లైక్ 1.5 to 3, 1 to 1.5, లెస్ దాన్ 1.5 ఉంది. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయి, వాళ్ళ వెయిట్ ఎలా ఉంది, సర్జరీస్ ఏమయ్యాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇవన్నీ కేటగిరీస్ చేసుకొని మనం గ్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గుడ్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఒక లేడీ లైక్ కరెక్ట్ ఏజ్ 25 to 30 years, వెయిట్ కూడా నార్మల్గా ఉన్నారు, ఎగ్ కౌంట్ కూడా ఈజ్ అడిక్వేట్ ఉంది, అండ్ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉంది, వాళ్ళ సెక్చువల్ లైఫ్ కూడా గుడ్ ఉంది, హార్మోనల్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళని గుడ్ కేటగరైజ్ చేస్తామన్నమాట. అలా కాకుండా లేడీ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉంది, ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది, లైక్ ట్యూబల్ బ్లాక్స్, లేదా ఇదివరకు గర్భసంచి మీద ట్యూబ్స్ మీద సర్జరీస్ అయ్యాయి, నెలసరి అనేది కరెక్ట్గా రావట్లేదు, అండ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా కలయిక లేదు, ఇలాంటి హార్మోన్స్ కానీ థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళని పూర్ కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఈ పర్పస్ ఏంటి, మనం ఫర్టిలిటీ స్కోరింగ్ చేయడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని చూసుకున్నట్టయితే డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే, సో సపోజ్ మ్యారీడ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయొచ్చా లేదా వెంటనే ప్లానింగ్ చేయాలా అనేది ఈ ఫర్టిలిటీ స్కోర్ బట్టి కూడా మనం అసెస్ చేసుకోవచ్చు. అండ్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళ ఫర్టిలిటీ స్కోర్ బట్టి ఎప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి, ప్రెగ్నెన్సీ అనేది ఎంత త్వరగా ప్లానింగ్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డాక్టర్స్కి కూడా, అంటే లైక్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా ఈ ఫర్టిలిటీ స్కోర్ ప్రకారం ఉమెన్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేయాలా లేదా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేయాలా లేదా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనేది అడ్వైస్ చేయాలా అనేది కూడా అసెస్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు గుడ్ కేటగిరీ, యావరేజ్ కేటగిరీ, పూర్ కేటగిరీ ఉన్నారు. సో గుడ్ కేటగిరీ ఉమెన్ ట్రై చేస్తున్నారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అన్నప్పుడు మీరేంటి కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల, లైక్ మీ డైట్లో కొన్ని చేంజెస్, హెల్దీ డైట్ తీసుకోవడం, ఫుడ్స్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే లైక్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, కొన్ని సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం, అండ్ అలాగే కూడా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ మానేయడం, షుగర్స్ అనేటివి మానేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, అంటే లైక్ రెగ్యులర్ మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇలాంటివి అన్నీ చేయడం వల్ల కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలాగే పూర్ కేటగిరీ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, ఇవన్నీ చేసుకొని వెంటనే ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళు ఆ డాక్టర్ ఏం ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తే దానికి అకార్డింగ్గా ఫాలో అయినట్టయితే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్టిలిటీ స్కోర్ ఇన్ మెన్. సో ఈ ఫర్టిలిటీ స్కోర్ అంటే ఏంటి, మగవారిలో స్పర్మ్ యొక్క నాణ్యతను అండ్ అలాగే వాళ్ళ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని
అంచనా వేసే స్కోర్ అన్నమాట. సో ఇది ఎలా అసెస్ చేస్తామంటే సింపుల్ టెస్ట్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్. అండ్ మిగతా టెస్ట్లు కూడా కొన్ని కన్సిడర్ చేస్తాం. ఒక సింపుల్ టెస్ట్ ద్వారా మగవారిలో స్పర్మ్ నాణ్యత ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, కదిలే కణాల సంఖ్య ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో ఈ సెమెన్ అనాలిసిస్ని మనం ఎలా రీడ్ చేస్తామంటే WHO గైడ్లైన్స్. సో ఈ WHO గైడ్లైన్స్ బట్టి మనం సెమెన్ అనాలిసిస్ని రీడ్ చేయడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు WHO గైడ్లైన్స్ మనకేంటి అంటే నార్మల్ వాల్యూమ్ అంటే స్పర్మ్ యొక్క వాల్యూమ్ మినిమం 1.5 ml ఉండాలి. అండ్ కౌంట్ వచ్చేసి మనకి మినిమం 16 మిలియన్ కౌంట్ ఉండాలి. అండ్ అలాగే కదిలే కణాల సంఖ్య కూడా 40% ఉండాలి. అండ్ మార్ఫాలజీ అంటే చూడ్డానికి స్పర్మ్ ఎలా ఉంది, తల తోక ఎలా ఉంది అనేవి యూజువల్లీ మనకి 4% నార్మల్గా ఉన్నప్పుడు మగవారికి వాళ్ళ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది గుడ్ అని పరిగణలోకి తీసుకుంటాం. అలా కాకుండా కౌంట్ తక్కువ ఉన్నప్పుడు లేదా కదిలే కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు అండ్ మార్ఫాలజీ కూడా తక్కువ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళని కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సెమెన్ అనాలిసిస్తో పాటు మరికొన్ని టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా ఏంటి అంటే హార్మోనల్ టెస్ట్. ఈ హార్మోనల్ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే FSH, LH అండ్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే బీజం స్కాన్ అన్నమాట. సో ఈ స్కానింగ్లో బీజం సైజ్ ఎలా ఉంది, బీజం లోపల మనకి వారికోసిల్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే జెనెటిక్ టెస్ట్ అంటే వాళ్ళ జీన్స్ కూడా ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉన్నాయి. సో మందు తాగడం, సిగరెట్ స్మోక్ చేయడం ఎంతవరకు ఉంది, వాళ్ళ వెయిట్ ఎలా ఉన్నారు, బాడీ ఉష్ణోగ్రత అంటే వేడి పుట్టించేది ఎలా ఉంది, ఉష్ణోగ్రత ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడ్డానికి మనకి చిన్న లెవెల్స్ లాగా అనిపించవచ్చు. బట్ ఇవన్నీ కూడా మనకి ఫర్టిలిటీలో చాలా ఇట్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి మనకు సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్తో పాటు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి ఫర్టిలిటీ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్, సెమెన్ అనాలిసిస్ కౌంట్ బాగుంది, కదిలే కణాల సంఖ్య బాగుంది, అన్నీ బాగున్నాయి. సో లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు హెల్దీ డైట్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ స్మోకింగ్ కూడా నార్మల్ ఉంది, స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ ఉంది, హార్మోన్ స్కాన్ ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది. సో వాళ్ళు ఏంటి అంటే చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్ అండ్ రెగ్యులర్ మెడిటేషన్ చేయడం వల్ల మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఒక్కొక్కసారి మన సెమెన్ అనాలిసిస్లోనే ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది, లైక్ కౌంట్ తక్కువ ఉండడం, కదిలే కణాల సంఖ్య తక్కువ ఉండడం. అలాంటప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలి, ఎంతవరకు తక్కువ ఉంది అనేది చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, వారికోసిల్ ప్రాబ్లం ఉందా, లేదా వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువగా ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఆల్కహాల్ స్మోకింగ్ అనే అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సపోజ్ ఇవన్నీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే మనం ఫస్ట్ వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ అనేది మోడిఫికేషన్స్ చేసుకోవాలి, లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ మెడిటేషన్, వెయిట్ లాస్ అవ్వడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం అండ్ అలాగే ఈ హెల్దీ డైట్ తీసుకోవడం, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించడం వల్ల మనకి సెమెన్ క్వాంటిటీయే కాకుండా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దీంతో పాటు కొన్ని ట్యాబ్లెట్స్ లైక్ స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి, స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా మెడిసిన్స్ అనేది తీసుకున్నట్టయితే వాళ్ళకి రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. అలా కాకుండా స్టార్టింగ్ నుంచే కౌంట్ అనేది చాలా తక్కువ ఉండడం లేదా కొన్నిసార్లు జీరో అనేది కూడా చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళు ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కనుక కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం, అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది త్వరగా తీసుకోవడం వల్ల మనకి స్పర్మ్ క్వాలిటీ అనేది గుడ్గా ఉన్నప్పుడు అంటే చాలా మంచిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఓన్ జెనెటిక్స్తోని అంటే వాళ్ళ ఓన్ జీన్స్తోని ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది డెఫినెట్గా ఉంటుంది అండి. అండ్ ఇంకా ఫర్టిలిటీ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కానివ్వండి, ఇంకా మిగతా అదర్ టెస్ట్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా 49 హాస్పిటల్ని విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.